ఫ్రైడ్ పెప్పర్స్ విత్ ఫ్రైడ్ ఎగ్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రెడ్ బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, టొమాటో, కోడిగుడ్డు, వెన్న, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్టే పొయ్యి వెలిగించేసుకుంటున్నాను నేను. దీని మీద పెనం పెట్టుకుందాం. ఇది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేయొచ్చు నిజానికి ఈ డిష్ని. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక పద్ధతిలో చేస్తాను, మీరు వేరే పద్ధతిలో ఎలా చేసుకోవచ్చో కూడా చెప్తాను. ట్రై చేయొచ్చు. యూజువలీ ఇవి రెస్టారెంట్ స్టైల్లో చేసేటప్పుడు ఏంటంటే ఈ డిష్ని సాలమండర్ అని ఇట్లాంటి డిష్లు కొన్ని ఉంటాయి, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అలాంటి ఎక్విప్మెంట్లో వీటిని కుక్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. కోడిగుడ్డును పర్టికులర్లీ కాగులేట్ చేయడానికి లేకపోతే హార్డన్ చేయడానికి యూస్ చేస్తారు. సరే, దాన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మనం వంట కంటిన్యూ చేద్దాం ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుంటున్నా. చాప్డ్ గార్లిక్ డిష్లో, అలాగే స్లైస్డ్ ఆనియన్, ఇవన్నీ స్లో కుకింగ్, అంటే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కలర్స్ చేంజ్ అవ్వకూడదు, పచ్చిదనం మాత్రమే పోవాలి. అందుకని ఎక్కువ మంట పెట్టి మాడగొట్టేసుకోకుండా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. Onion to the dish. బెల్ పెప్పర్స్ అన్నీ కూడా జూలియన్ స్టైల్ అన్నమాట, అంటే స్లైసింగ్ అంటాం కదా, ఆ టైప్లో కట్ చేసుకుంటున్నాం. బెల్ పెప్పర్స్ కూడా డిష్లో వేసేసుకుంటున్నాం. ఈ డిష్ పేరే ఫ్రైడ్ పెప్పర్స్ కాబట్టి పెప్పర్స్ కాస్త ఎక్కువగానే యూజ్ చేసుకుంటాం క్వాంటిటీ. అందుకనే మీరు ఇన్ని వాడుతున్నామేంటా అనుకోకండి. ఇవన్నీ పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకుంటాం అంతే, ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇవి పచ్చిదనం పోయి ఎడిబుల్గా వస్తే సరిపోతుంది అన్నమాట. దెన్ టొమాటో కూడా జూలియన్ స్టైల్లోనే చేసుకుందాము, వితౌట్ సీడ్స్. దీనికి తడిగా ఉంటే ఏమంత అందంగా ఉండదు, అందుకని సీడ్లెస్ చేద్దాం.
ఇవి కూడా డిష్లో. చిన్న కరెక్షన్, కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో వేసుకుందాం. లైక్ దట్. డన్. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్. సో యూజువలీ ఈ డిష్ వండేటప్పుడు ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్లో చేస్తారు. ఒకటి ఎగ్ దీంట్లోకి వేసేసి కాగులేట్ అయ్యే విధంగా అట్లయినా ముద్ద అయ్యేంత వరకు తీసి పెట్టేసుకోవడం ఒకటి. లేదంటే ఏం చేస్తారు, ఈ పెప్పర్స్ వీటన్నింటినీ కూడా ఇట్లా ఉడ్డగా తీసుకొని ఒక సెట్ దగ్గరికి ఇలాగా దీని మీద కోడిగుడ్డు కొట్టి వేసేసుకుంటాం. ఎల్లో అలాగే ఉంటుంది, విస్క్ చేయము. మిగతా వైట్ అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోయేసి అది బైండింగ్ లాగా ఉంటుంది, ఒక ముద్దలాగా తయారవుతుంది అనమాట. దాన్ని అలాగే తీసి సర్వ్ చేయడం అనేది ఒక పద్ధతి. దానికోసం ఏంటంటే వైట్ కానీ ఎల్లో కానీ కాగులేట్ అవడానికి అంటే గడ్డగట్టడానికి సాలమండర్లో పెట్టి కుక్ చేసుకుంటారు. మామూలుగా మనకి ఇళ్ళల్లో అలాంటి ఎక్విప్మెంట్ ఉండదు కాబట్టి నేను సింపుల్ పద్ధతిలో ఒకటి చేసి చూపిస్తాను. మీరు కూడా అలా చేసుకోండి. లేదు మీకు కావాలంటే దీంట్లోనే ఎగ్ కొట్టి 2 గుడ్లుగా కొట్టి కావాలంటే ఇలాగే వేసేసుకొని అలాగే తీసి ప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేస్తున్నాను, దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఈ డిష్ రెడీ అయిపోయినట్లే ఇప్పటికి మనకు. ఓకే, ఎగ్ సింపుల్గా సన్నీ సైడ్ అప్ చేసుకొని దీనిపై నుంచి ప్రజెంటేషన్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. చాలా కష్టపడ్డా ఎల్లో బయట వెళ్ళకూడదని, అయినా వెళ్తుంది. ఓకే, లిడ్ పెడితే ఏమవుతుందంటే కింద ఎక్కువ మాడిపోకుండా పైనుంచి ఎల్లో కుక్ అవుతుంది. ఓకే, సో అది కూడా రెడీ అయిపోతుంది. కాబట్టి వీటిని బేస్లో పెట్టి పైనుంచి ఎగ్ పెట్టేసుకొని దానిపై నుంచి చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేసుకొని వీళ్ళ అవసరం అనిపిస్తే కొద్దిగా సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకుంటాము. అది ఇంకా స్ప్రింకిల్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.